తన సోదరుడైన హిరణ్యాక్షుడు యజ్ఞవరాహమూర్తి అయిన విష్ణువు చేతిలో హతుడైనాడని విని హిరణ్యకశిపునికి తీవ్రమైన కోపం వచ్చింది. రోషంచేత శోకంచేత అతడి మనస్సు అగ్నిగుండంగా మండిపోయి హిరణ్యకశిపుడు ఈ విధంగా అనుకున్నాడు. యుద్ధతంత్ర ప్రవీణుడు, బాహుబలం చేత దేవతలను యక్షులను ఓడించిన హిరణ్యాక్షుడిని మహావరాహరూపుడైన శ్రీ మహావిష్ణువు వధించి రాక్షస స్త్రీల సౌభాగ్యాలు హరించివేశాడు. అటువంటి వాడిని ఒక యుక్తి చేత వెనుదీయక స్వాధీనం చేసుకోవాలి అని అనుకుని ఆ హరి నా భుజబల పరాక్రమాలు విని భయపడి పోరాడలేక సముద్రం లోపల దాగినప్పటికీ యుద్ధ విద్యలో నా అచంచలమైన ధైర్యసాహసాలను చూచి వెన్నిచ్చి పారిపోయినప్పటికీ పోరు ఎందుకులే, బ్రతికి ఉంటే చాలు అనుకుని భయకంపితుడై వరాహంగా భూమిని త్రవ్వుకుంటూ పాతాళానికి పోయినప్పటికీ, లేదా ఆ విధంగా కాకుండా కోపగించి పౌరుషంతో సింహంలాగా ఎదిరించి పోరాడినప్పటికీ వారిని మాత్రం విడిచిపెట్టేది లేదు అని శపథం చేశాడు. ఈ విధంగా విష్ణువును శత్రువుగా భావించే హిరణ్యకశిపుడు ద్వేషంతో మీన కూర్మ వరాహ అవతారాలను స్మరించడమే కాకుండా తనకు మృత్యురూపమున రాబోతున్న నరసింహాకృతిని కూడా స్మరించడం ఇక్కడ విశేషం. హిరణ్యకశిపుడు తాను వార్ధక్యం రాకుండా, చావు లేకుండా బ్రతకాలని, త్రిలోకాలను ఎదురు లేకుండా పరిపాలించాలని, బాహుబలంతో శత్రువులను జయించాలని, సింహ పరాక్రమం పొందాలని నిశ్చయించుకొని మందర పర్వతం పల్లపు ప్రాంతానికి పోయి బొటని వేలిపై నిలబడి చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ తీవ్ర కిరణాలు కలిగిన ప్రళయకాల సూర్యుని వలె ఎర్రని పొడవైన జడల సమూహం కలిగి ఎవరూ ముఖమెత్తి చూడలేని విధంగా ఉగ్రమైన తపస్సుని ప్రారంభించాడు. ఈ విధంగా ఘోరమైన తపశ్చర్యలో ఉన్న రాక్షసరాజు శిరము నుండి పొగలు వెలువడసాగాయి. అగ్ని శిఖల విజృంభణంతో పర్వతాలతో కూడిన భూమి అదిరింది. సప్త సముద్రాలు కల్లోలమయ్యాయి. తారకలు చెదిరాయి. గ్రహాలతో కూడిన దిక్కులు చీవి మండిపోయాయి. జంతు సమూహాల గుండెలు అదిరాయి. ఈ విధంగా ముల్లోకాలకు తాపం కలిగించిన రాక్షసరాజు తపస్సు విజృంభణను సహించలేక దేవతలు బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మదేవుడితో, హిరణ్యకశిపుడు చేస్తున్నది తపస్సే అయినా లోకక్షేమానికే కాక లోక వినాశానికి కాబట్టి రాక్షసరాజు యొక్క తపస్సు ప్రయత్నాన్ని మాన్పి ఈ లోకాలను నీ సంపూర్ణ కృపచేత రక్షించవలసింది అని ప్రార్థించారు. హిరణ్యకశిపుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి ఏమి కావాలో కోరుకోమన్నాడు. గాలిన్ కుంభినిన్ అగ్నిన్ అంబువులన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ గ్రస్రములన్ తమ ప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశా ఇప్పింపవే. సమస్త లోకాలకు అధిపతివైన ఓ బ్రహ్మదేవా, గాలిలో గాని, నేల మీద గాని, నిప్పుతో గాని, నీటిలో గాని, ఆకాశంలో కాని, దిక్కులలో కాని, రాత్రి సమయంలో కాని, పగటి సమయంలో కాని, చీకట్లో కాని, వెలుగులో కాని, జంతువులచే కాని, జలజంతువులచే కాని, పాములచే కాని, రాక్షసులు, దేవతలు, మానవులు మున్నగు వారితో యుద్ధంలో సమస్త అస్త్రాలు శస్త్రాలు వలన గాని మరణం లేని వరం ప్రసాదించు అని హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుణ్ణి కోరుకున్నాడు. ఈయన 18 కోరికలు కలిపి వరం కోరుతున్నాడు. ఇంతే కాదుట, ఇంకో 3 ఉన్నాయట. తరువాతి వచనంలో వింటాం. తన కోసం కాదుట, తమ్ముడి మరణానికి ప్రతీకారం కోసం. అది కూడా ప్రతీకారం ఎవరి మీద తీర్చుకోవాలో వారి కొడుకును వరాలు కోరుతున్నాడు. అంటే విష్ణుమూర్తి నాభికమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడు కదా, అందుకే హిరణ్యాక్షవరాలు అని అసంబద్ధ కోరికలు అంటారు ఏమో.